సో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం మరికొన్ని నిమిషాల్లో పూర్తి కాబోతుంది. మనకి అత్యంత అద్భుతంగా 69 అడుగుల మహాశాంతి గణపతి నిమజ్జనం మరికొన్ని నిమిషాల్లో పూర్తవుతుంది. దాదాపుగా ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ఈ మహాగణపతి నిమజ్జన కార్యక్రమం ఇంకొద్ది నిమిషంలోనే ముగియనుంది. దాదాపుగా కొంత గంగమ్మ ఒడిలోకి చేరుకున్నారు గణనాథుడు. మరికొద్ది క్షణాల్లోనే పూర్తిగా నీళ్ళల్లోకి మునిగే అవకాశం కనపడుతుంది. పూర్తిగా నిమజ్జనం జరిగే పరిస్థితి ఉంది. గణనాథుడి నిమజ్జనం దాదాపుగా మనం చూస్తున్నాం, మన విజువల్స్లో చూస్తున్నాం. అత్యంత క్లియర్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఈ వ్యూలో. ఓకే, సో ఈ వ్యూలో మనకి ఏ ఛానల్కి లేదు, మనం ఎక్స్క్లూజివ్గా మీకు అందిస్తున్నాం. దాదాపు మరికొద్ది నిమిషంలోనే పూర్తి అయ్యే అవకాశం కనపడుతుంది. చాలా అత్యద్భుతంగా ఉదయం 6 గంటలకి ప్రారంభమైన ఈ యొక్క గణనాథుడి శోభాయాత్ర మరికొద్ది క్షణాల్లో పూర్తి కాబోతుంది. ఉదయం 6 గంటల నుంచి మరికొద్ది క్షణాల్లో దాదాపు పూర్తి కాబోతుంది. ఆల్రెడీ ఇప్పటికే మనం చూస్తాం ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ఈ శోభాయాత్ర కొన్ని నిమిషాల్లో పూర్తి కాబోతుంది. ఉదయం 6 గంటల నుంచి మొదలైన ఈ శోభాయాత్ర వడివడిగా అడుగులు వేస్తూ 69 అడుగుల మహాగణపతి విశ్వశాంతి మహాగణపతి నిమజ్జనం దాదాపుగా పూర్తిగా వస్తుంది. కొన్ని వందల మంది పోలీసుల పహారా కాస్తూ ప్రజలందరికీ, సామాన్య భక్తులకి ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా చూపించారు. మనం చూడవచ్చు ఒక్కసారి 3 కంపార్ట్మెంట్లలో భక్తులు ఎంతలా వేచి ఉన్నారో గణనాథుడి చివరిగా ఒకసారి చూడటానికి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తారు. ఈలోపు ఒక్కసారి చివరిగా గణనాథుడి దర్శనం చేసుకోవాలని దాదాపు కిలోమీటర్ మేర భక్తులు వేచి ఉన్నారు. ఇక్కడ మనం చూడొచ్చు వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి గణపతి కమిటీ కావచ్చు, లేకపోతే పోలీసులు కావచ్చు, హైడ్రా కావచ్చు, జిహెచ్ఎంసీ వాళ్ళు మొత్తం ఇక్కడ నుంచి వాళ్ళకి పూర్తి స్థాయిగా వాళ్ళకి భద్రత కల్పిస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చర్యలు తీసుకుంటున్నారు. సో దాదాపుగా పూర్తిగా వచ్చింది. పూర్తిగా వచ్చింది గణనాథుడి నిమజ్జనం. భారతదేశంలో కల్లా అత్యంత పెద్ద గణనాథుల్లో మన ఖైరతాబాద్ గణనాథుడి ఒకళ్ళు. ఈ గణనాథుడి యొక్క శోభాయాత్ర అత్యంత వైభవపేతంగా కొన్ని వందల మంది పోలీసులు కావచ్చు, జిహెచ్ఎంసీ వాళ్ళు కావచ్చు, హైడ్రా కావచ్చు, అన్ని శాఖల సమన్వయంతో ఉదయం నుంచి కంటిన్యూస్గా జరుగుతూ వచ్చింది ఈ శోభాయాత్ర. మరికొద్ది నిమిషంలో ఇది ముగియనుంది. దాదాపు ఇప్పటికే కొన్ని వందల మంది పోలీసులు సహాయంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎక్కడా కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అటు పోలీసులు కానీ ఇటు మిగతా శాఖలు సమన్వయం చేసుకుంటూ జరుగుతుంది ఈ శోభాయాత్ర. మీరు చూడొచ్చు మహాగణనాథుడి యొక్క దివ్య స్వరూపం 2 కళ్ళు సరిపోనట్టుగా కనీసం కడుపు నిండిపోయేంత అందంగా మహాగణపతి వారు ఉన్నారు. కొద్ది క్షణాల్లో ఆయన గంగమ్మ ఒడికి చేరబోతున్నారు. చెప్పడానికి బాధగానే ఉన్న గణనాథుడి మనం చూంచడం, ఇంత దగ్గర నుంచి చూడటం, దట్ కేవలం మా స్క్రీన్ పైన మీకు కనిపెడుతుంది. ఇంత దగ్గర నుంచి మేము మీకు గణపతిని చూపిస్తున్నాం. మేము మరికొన్ని నిమిషములే మిగిలి ఉంది మహాగణపతి యొక్క దివ్య స్వరూపం మనం వీక్షించుకోవటానికి. దాదాపుగా పూర్తిగా వచ్చింది ఖైరతాబాద్ గణనాథుని దివ్య స్వరూపం. ఒక్కసారి తనివి తీరా వీక్షించండి గణనాథుని దివ్య స్వరూపాన్ని. మహాశాంతి గణపతి 69 అడుగుల మహా దివ్య స్వరూపాన్ని మళ్ళీ చూసే అవకాశం రాదు. ఈ సంవత్సరానికి ఇదే చివరిసారి. చూడండి ఒక్కసారి కన్నుల పండగగా ఉన్న ఎంత అద్భుతంగా ఉన్నారు స్వామివారు. గంగమ్మ ఒడికి కొంచెం వడివడిగా అడుగులు వేసుకుంటూ అమ్మ ఒడికి చేరుకుంటున్న గణనాథుడిని చూడండి ఒకసారి అందరూ. ఈ ప్రాంతం మొత్తం విజయబోలో గణేష్ మహారాజ్కి అనే నినాదాలతో హోరెత్తుతూ ఉంది. పూర్తిగా భక్తి భావంతో, భక్తి పారవస్యంతో మునిగి ఉన్నారు భక్తులందరూ కూడా. ఇక్కడ మరికొద్ది నిమిషంలోనే ఈ యొక్క శోభాయాత్ర పూర్తి కాకపోతుంది. ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది. దాదాపుగా 6 గంటల నుంచి మనకి 2 గంటల వరకు, అంటే దాదాపు 8 గంటల పాటు ఈ శోభాయాత్ర కొనసాగింది. 8 గంటల పాటు కొనసాగిన ఈ శోభాయాత్ర దాదాపుగా సుమారు 12 గంటల ప్రాంతానికి ట్యాంక్ బండ్ చేరుకుంది. అక్కడ నుంచి వెల్డింగ్ కట్ చేయడం కానీ, ఆ పనులు ఈ క్రెయిన్లో యాడ్ చేయడం కానీ, ఈ పనులు దాదాపు గంటన్నర సమయం పైగా పట్టింది. అక్కడి నుంచి ఇప్పుడు మరి 10 నిమిషాల్లోపు ఈ కార్యక్రమం పూర్తిగా వస్తుంది. 2 గంటల లోపు ఈ కార్యక్రమం మనకి పూర్తి అవకాశం కనపడుతుంది.
అనిపించడమే మన లక్ష్యంగా అశ్రద్ధగా ఉన్నామో అన్ని గంటల సౌకర్యం చాలా చేస్తుంది. మేడం వెనక్కి జరగాలి. ఒక లైన్ ఉందా, లైన్ దాన్ని ఎవరు రావాలని తెలియలేదు. పర్సు జాగ్రత్త మ్యామ్. చాలా సో మొత్తానికి ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం పూర్తయింది. 69 అడుగుల మహాగణపతి నిమజ్జనం పూర్తయింది. ఉదయం 6 గంటలకి మొదలైన ఈ గణపతి నిమజ్జనం మధ్యాహ్నం దాదాపుగా 2 గంటల సమయానికి పూర్తయింది. గణనాథుడి నిమజ్జనానికి దాదాపుగా 8 గంటల సమయం పట్టింది. ఎటువంటి ఎవరికి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో అత్యంత అద్భుతంగా గణనాథుల నిమజ్జనం పూర్తయింది. 8 గంటల సమయం పట్టింది. జై బోలో గణేష్ మహారాజ్కి. गणपति बप्पा गणपति बप्पा मंगल मूर्ति बोलो गणेश महाराज की एक बार बोलो गणेश महाराज की जय जय माता भारत माता जय जय माता भारत माता जय बोलो गणेश महाराज की. సో జై బోలో గణేష్ మహారాజ్కి నినాదాలతో గణపతి నిమజ్జనం పూర్తయిపోయింది. మీరు చూస్తున్నారు గంగమ్మ ఒడిలోకి దాదాపుగా చేరుకున్నారు. గంగమ్మ ఒడిలోకి దాదాపు చేరుకున్నారు గణపతిని. ఖైరతాబాద్ గణపతి మనకి కనిపించవచ్చు. అదిగోండి పూర్తి అయిపోయింది. దాదాపుగా మొత్తం మునిగిపోయే విధంగా కనపడుతుంది మనకి. ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం పూర్తయింది అని చెప్పచ్చు. మరికొన్ని నిమిషాలు మాత్రమే మిగిలి ఉంది. దాదాపుగా స్వామివారు మొత్తం చేరారు. నిమజ్జనం పూర్తయిపోయింది దాదాపు.
మనకు కనబడుతుంది ఖైరతాబాద్ గణనాథులు పూర్తిగా అమ్మఒడికి చేరుకున్నారు. ఇక సో గణనాథుడి నిమజ్జనం పూర్తయింది. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం మనకి సక్సెస్ఫుల్గా పూర్తయింది. ఉదయం